ఆశ్రమ ధర్మాలలో గృహస్థాశ్రమానికి ఎంతో ప్రత్యేకత ఉందంటారు. గృహస్థాశ్రమ ధర్మ విశేషాలు ఏమిటో తెలియజేస్తారా? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ నాలుగింటికి చతురాశ్రమములు అని పేరు. బ్రహ్మచర్యాశ్రమము వటువు ఉపనయనాధికారం గల యోగ్యతతో విద్యాభ్యాసం కోసం నియమబద్ధమైన జీవితం గడపడం. ఈ బ్రహ్మచారికి కొన్ని నియమాలున్నవి. వంట చేసుకోకూడదు, భిక్షాచర్యంచరా, ఆచార్యాధీనో భవ, ఇలాంటి నియమావళి అంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించే సమయంలో ఆచార్యుడు చెప్పి ఒప్పిస్తాడు. అద్దం చూసుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు, వంట చేసుకోకూడదు, తన బట్టలు తానే ఉదుక్కోవాలి, ఇతరులెవరికి కూడా ఉదికి అవసరాన్ని ఇవ్వకూడదు, భిక్ష చేసుకొని భుజించాలి, నేలపైన నిద్రించాలి, గురువుగారు పడుకున్న తర్వాత నిద్రించాలి, గురువుగారు మేలుకొనక పూర్వమే మేలుకోవాలి, గురువుగారికి గొడుగు ఛత్రము ఛత్రుడి వలె జీవించాలి, తదుపరి గురువు అనుమతితో ధర్మపత్రిని స్వీకరించి యజ్ఞాగాది క్రతువులు పాటించి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలి. ఏమిటి నియమాలు? ఇల్లు కట్టాలి, సంపాదించాలి, అలాగే సంతానం పొందాలి. సంతానం పొందిన అనంతరం గృహస్థ ధర్మములో రెండవ భాగం ప్రారంభమవుతుంది. ఇక సంతానాపేక్ష వదలి కలిగిన సంతానానికి వివేకం కలిగే విధంగా విద్యాబుద్ధులు, ఆచార్యత్వమును స్వీకరించి వారికి బోధించాలి. ఇది రెండవది, ప్రధానమైనది. బ్రహ్మచర్య వ్రతము 24వ ఏడు వరకు, 44వ సంవత్సరం వచ్చే వరకు గృహస్థ ధర్మము, 68వ సంవత్సరం వచ్చే వరకు వానప్రస్థమునకు సంసిద్ధులై ఉండాలి. ఆ 68వ సంవత్సరం నుంచి 48 సంవత్సరాల ప్రాయం, 116 సంవత్సరాల 4వ పాదానికి సంబంధించిన జగతీ ఛందస్సుకు సంబంధించిన జీవితం, అది సన్యాస జీవితంగా గడపాలి. గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి బ్రహ్మచారి, వానప్రస్థు, సన్యాసి కంటే కూడా గొప్పవాడు. ఇతడికి ఇల్లాలు అగ్నిహోత్రము ఉన్నది. వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, బ్రహ్మచారి కానీ వంట చేసుకోకూడదు, స్టవ్ వెలిగించకూడదండి. మరో మాటలో చెప్పాలి అంటే ఎవరన్నా ఏదన్నా ఇస్తే తినాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, యాచనతో బతకాలి. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ. అలాగే యజ్ఞదీక్ష గృహస్థుకే ఉంటుంది. తనలో ఉండే అగ్నిహోత్రము ఇల్లాలు, ఆవిడ అందిస్తే అగ్నిహోత్రం ప్రారంభం, లేకపోతే లేదు. అగ్నిహోత్రం ఉన్న చోటే వంట. గృహస్థు 3 సార్లు స్నానం చేయాలి, 2 పూటలా భుజించాలి, తల్లిని తండ్రిని సేవించాలి, ఇంటిల్లో ఉండాలి. బ్రహ్మచారి కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ ఇండ్లలో ఉండకూడదు. ఒకచోట ఆవు పాలు పిదిగినంతసేపు కూడా సన్యాసి ఉండకూడదు, నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఆ సన్యాస జీవితంలో కూడా ఒకచోట ఉండేవారు, లేదా కొద్దిపాటి ఆశ్రమం నిర్మించుకొని ఉన్న చోటనే 10 మందికి బోధించేటటువంటి వారు, సంచారం చేసేటటువంటి వారు, హంస, పరమహంస, ఇలా 4 వర్గాలుగా సన్యాస జీవితాన్ని సనాతన ధర్మం బోధిస్తుంది. 4గింటిలో ఆకర్షణీయంగా ఈనాటి కాలంలో పీఠాధిపతులు, పరివ్రాజకులు, మతాధికారులు కనిపిస్తున్నారు. కానీ వారికంటే కూడా ధర్మం అంగీకరించినటువంటి స్థితి గృహస్థ స్థితి, గృహస్థ ధర్మం. గృహస్థుకు మాత్రమే బొట్టు పెట్టే అధికారం ఉంటుంది, బొట్టు పెట్టించుకునే యోగ్యత ఉంటుంది. పుష్పమాలికను అలంకరించాలి, గృహస్థు మాత్రమే స్వీకరించే యోగ్యత కలవాడే ఉంటాడు. పీఠాధిపతులకు, మతాధికారులకు మీరు చూచినట్లయితే ఇతరుల చేత వారు మెడలో, గళసీమలో అలంకరింపజేయడాన్ని అంగీకరించకూడదు, తాకి వదిలేస్తారు. లేదా వాళ్లే తీసుకుని ఇలా మెడలో
శివుడికి వేసినట్టుగా వేసుకొని మళ్ళీ తీసేస్తూ ఉంటారు. ఎవరో వేస్తే మెడలో వేసుకుంటే సన్యాసాశ్రమ నియమాలు వారికి తెలియనట్లే. చేతిలో దండం సన్యాసికి ఉంటుంది, బ్రహ్మచారికి ఉంటుంది, గృహస్థుకు ఉంటుంది. గృహస్థు చేతిలో ఉండే దండం వైణవ దండమాదాయ వెదురు కర్ర. ఎక్కడ వెదురు ఉంటుందో అక్కడ ధనం. ఇలా చెప్పుకోవాలి అంటే చాలా నియమాలు ఉన్నాయి తల్లి. ఈ నియమాలన్నింటినీ కూడా మనం నిర్ణయ సింధు గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు.